అన్న అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి విషయంలో తీర్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసీఆర్ గారు కరోనా నేపథ్యంలో మీరు పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి సార్? కేసీఆర్ గారు ఈ కేసుడు వెట్టుట్లో ఉన్నటువంటి సోయి ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముకొని ఓటేసినటువంటి ప్రజల బాధ్యత ఎవరు వహిస్తారు సార్? కేసీఆర్ గారు ఒక పని చేయండి, మీరు తొలగిపోండి సార్. మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. ఇప్పుడు వైద్య రంగంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం, లేకపోతే మేము గవర్నర్ గారితో పాలన మేము జరిపించుకుంటాం. మీరు పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఎక్కడ అని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు పోయి మల్లన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ చాలా డేంజర్లో ఉంది, సో ప్లీజ్ దయచేసి అందరూ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మల్లన్న గారు చెప్పిన మాట తక్షణమే కేసీఆర్ గారు మీరు విన్నారు, ఓకే ఫైన్. మరి మిగతా ప్రజల రక్షణ గురించి మీరు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అధ్యక్ష కరోనా వస్తుందా అధ్యక్ష మాకు, ఒకవేళ కరోనా వచ్చినా కూడా 1000 కోట్లు పెట్టి కూడా ఆపుకునేటువంటి శక్తి ఉంది అధ్యక్ష అని చెప్పి చెప్పినమాట వాస్తవం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, కరోనా వస్తే కనీసం పట్టించుకున్నటువంటి హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ 9 హాస్పిటల్ చాదర్గట్ల రోజుకు 1,15,000 రూపాయల బిల్ వేసిర్రు. ఫీవర్ హాస్పిటల్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆమె పరిస్థితి చూడండి కేసీఆర్ గారు. మీరు పోయి ఫామ్ హౌస్లో వండుకొని తీర్మార్ మల్లన్నగా ఏమో ఉన్న మాట ఉన్నట్టు అంటే ఊళ్ళో ఉండని అన్నట్టు కేసులు పెట్టడం ఇవన్నీ పెట్టడం మానుకోండి. ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము గవర్నర్ పరిపాలనతోటి మేము సాగించుకుంటాం. మీరు ఫామ్ హౌస్లోనే వండుకోరి. మీరు మీతోటి కాదు, మీరు నాట్ క్వాలిఫైడ్ ఇన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీతోటి శాత కాదు, ఇక మీతోటి కాదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. సో ప్లీజ్ దయచేసి మీరు రాజీనామా చేయండి, మీ ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేయండి. మీరు ఫామ్ హౌస్లోనే వండుకోర్రి. అదేవిధంగా ఈ యొక్క తీర్మార్ మల్లన్న మీద కేసులు పెట్టడం అనేది ఎన్ని రోజులు పెడతారో ఇంకా పెట్టండి. ఇక్కడ ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ముఖము అద్దం ఒక్క దగ్గర ఉంటే కనిపిస్తుంది. ఇంకా ఈ కేసులు పెట్టడం కూడా మీరు మానుకోవాలి కేసీఆర్ గారు. తీర్మార్ మల్లన్నకి ఏమైనా జరిగితే ఇక్కడ ఓయూ విద్యార్థులందరం కూడా ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ మేము తయారుగా ఉన్నాం కేసీఆర్ గారు. మీతోటి కాదు, మీకు శాత కాదని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. ఈ టైంలో హరితహారం అంటావు, మొక్కలు నాటుడు అంటావు. మొక్కలు అరే అగ్ర దేశాలు అల్లాడిపోతున్నాయి కేసీఆర్, అగ్ర రాజ్యాలే అల్లాడిపోతున్నాయి ఈ కరోనా నేపథ్యంలో. కనీసం ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక 15 రోజులు మొన్నటి దాకా పబ్లిక్ అంతా కింద మీద అయ్యారు, లాక్డౌన్ అని చెప్పి ఊర్లలోకి దింకపోతారు. కనీసం మీరు మీడియా ముందుకు వచ్చి అయ్యో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు భయపడకండి, నేనున్న ఏమొచ్చినా కూడా నేను చూసుకుంటా అని చెప్పి కనీసం ఒక మాట చెప్పిన పాపన పోలేదు. దయచేసి కేసీఆర్ గారు మీరు రాజీనామా చేయండి. మేము గవర్నర్ పరిపాలనలో మేము పని చేయించుకుంటాం. మీరు అన్ఫిట్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా యొక్క అభిప్రాయం కూడా అదే. కేసీఆర్ గారు మీకు శాత కాదు, మీరు ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన చేసేటువంటి ప్రభుత్వ పాలకులు మాకొద్దు. మీ కాందానోళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు మా బహుజన బిడ్డని మాక్యలోడే అని చెప్పి తిడతాడు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారిని మాక్యలోడే అని తిడతాడు. కనీసం ఇంతవరకు నువ్వు మీడియా ముందుకు రావు, కనీసం ఎవడు మాట్లాడిందని చెప్పి కేసులు పెట్టారు. ఖచ్చితంగా అది ఎవరైతే తిట్టిరో నీ కాందానోళ్ళు వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఖచ్చితంగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఇది దాంట్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఓటు బ్యాంకు చూసుకొని ఈ మొక్కలు నాటుడు, ఈ కరెంటు బిల్లు గురించి ఎత్తిండు ఎవరైనా ఉత్తమ్ కుమార్ పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కరెంటు బిల్లు అని చెప్పి ఎవడన్నా ధర్నా చేసిండా ఉత్తమ్ కుమార్ గారు? కరెంట్ బిల్లు పెరిగినాయి, మేము కరెంట్ బిల్లులు కట్టలేమని చెప్పి ఎవడన్నా వచ్చి ధర్నా చేసినోడు ఉండా?
రోడ్డు మీద, కరెంట్ ఆఫీసుల కాడ కూడా నుండా ఈ డ్రామాలన్నీ ఆపురే రాజకీయ పార్టీ నాయకులారా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అపోజిషన్ అనేది లేదు. ప్రశ్నించే వ్యక్తి మాత్రం ఏ ఒక్కడు కూడా లేడు. ఇది కూడా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా ఎవరైతే పార్టీ వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం ఇదంతా ఒక తోలుబొమ్మలాటగా ప్రజలందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయం, లాక్డౌన్ ఉందా లేదా అని చెప్పనటువంటి విషయం, లాక్డౌన్ విషయంలో కనీసం ప్రజలంతా కూడా హైదరాబాద్ మొత్తం లాక్డౌన్ ఉండేటువంటి విషయం అని చెప్పి పబ్లిక్ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. కనీసం మీరు వచ్చి అయ్యో రాష్ట్ర ప్రజలారా మరి లాక్డౌన్ ఉంది లేదని చెప్పే దమ్ము కూడా మీకు లేదు. అదేవిధంగా ఇవాళ ఉన్న మాట ఉన్నట్టు ప్రజలకి అద్దం ముఖ దగ్గర పెట్టి చూపిస్తున్నటువంటి విషయాలు మల్లన్న గారు ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంగూటి మినిస్టర్ మల్లారెడ్డి గారు, మీరు మొక్కలు నాటే ప్రోగ్రాం మీ ఇంట్లో పెట్టుకోర్రి. పబ్లిక్ అంతా ఆగమయ్యేటువంటి విషయం సార్. మల్లారెడ్డి గారు ఇంటింటికి మొక్కలు పెట్టుర్రి. ఆదివారం వస్తే 10 నిమిషాలకు ఇంటి పక్కన సాఫ్ చేసుకొని, సాఫ్ చేస్తే కరోనా అవుతుందా? మొక్కలు నాటితే కరోనా అవుతుందా సార్? ఇంకా కేటీఆర్ గారు ఇప్పుడు చెరువులు పార్కులు కబ్జా చేసేది ఎవరు సార్? అంతా మీ పార్టీ నాయకులే కదా, మీరే కదా. ఇంకా మంది కూడా వచ్చి కబ్జా చేసేంత లేదు కదా సార్. కరోనా నేపథ్యంలో మీ స్టంట్స్ అన్ని బంద్ చేయండి సార్. ప్రజలకు సేవ చేయండి, ఉచిత వైద్యం అందించండి. అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కానీ నేను చెప్పే విషయం ఒకటే, ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచిత వైద్యం అందాలి. ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఫ్రీగా వైద్యం చేయాలి కరోనా బాధితులకు. ఇంతనన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? పక్క రాష్ట్రం జగన్ గారు 201 కోటి రూపాయలు పెట్టి 1198 అంబులెన్స్ రిలీజ్ చేసాడు. నువ్వు చేసిన పుణ్యాలు ఏదన్నా ఉందా? నీకంటే పోరాడు కదా కేసీఆర్ నీకంటే పోరాడు కదా జగన్మోహన్ రెడ్డి. నీకు శాత కాదు కేసీఆర్. మల్లన్న మీద కేసులు పెట్టుడు బంద్ చేసుకో. మల్లన్న మీద మళ్ళా చెప్తున్నా, ఖబర్దార్ కేసీఆర్. మల్లన్న మీద మళ్ళా కేసులు పెట్టడం అనేది ఏమైనా జరిగితే మరో తెలంగాణ ఉద్యమం చేయడానికి మా విద్యా సంఘాలు కానీ మా విద్యార్థులు కానీ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా అయితే కొట్లాడినమో, మా 1200 మంది బిడ్డల బలిదానం ఏ విధంగా అయ్యిందో ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్. మళ్ళీ మల్లన్న మీద కేసు పెట్టడం అనేది జరిగితే ఖచ్చితంగా మేము నీ యొక్క ఫామ్ హౌస్ నుండి ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయి. నువ్వు ప్రజలకు సేవ చేస్తావని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఫామ్ హౌస్లో పండుకొని కాదు కేసీఆర్. దయచేసి అదేవిధంగా చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క పాలకులు కానీ ఎవరిని కూడా కాపాడేటువంటి పరిస్థితి లేదు. మన జాగ్రత్తలో మనమే ఉండాలి. దయచేసి చెప్తున్నా, పని ఉంటేనే బయటికి రండి. మనకి ఏదైనా పని ఉందంటేనే మాస్క్ పెట్టుకొని ఖచ్చితంగా బయటికి రండి. లేదంటే మల్లన్న చెప్పినట్టు ఎవరింటికి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. హైదరాబాద్ మొత్తం డేంజర్ పరిస్థితిలో ఉంది. థ్యాంక్ యూ.